శ్రీ సత్యసాయి జిల్లా ఓబలదేవరు చెరువు మండలం వీరవోబనపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వీరవోబనపల్లిలోని సమీపంలో అడవికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఆనుకొని ఉన్న మామిడి తోటకు మంటలు వ్యాపించి దాదాపు 200 మామిడి చెట్లు, డ్రిప్ ఇతర వ్యవసాయ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. 200 మామిడి చెట్లు, డ్రిప్ పైపులు పూర్తిగా కాలిపోయాయని, తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కంటికి రెప్పలా మామిడి మొక్కలను కాపాడుకుంటే గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనికి తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఇలా డిప్పు పైపులన్నీ కాలిపోయినారు సార్. మామిడి చెట్లు పెట్టింటే మేము గొర్రెలు అయిపోయినాను సార్. మళ్ళీ మా వాళ్ళు ఫోన్ చేసేళ్ళకి నేను వచ్చేళ్ళకి మొత్తం అన్నీ కాలిపోయినాయి సార్. ఏమన్నా కానీ మీరే ఆదుకోవాలి సార్ మాకు. మళ్ళా సార్ చాలా నష్టం అయిపోయింది సార్. మా డిప్పు పైపులు అన్నీ కాలిపోయినాయి సార్. మామిడి సార్ కొండకు ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు అగ్గి పెట్టడం వల్ల నాది మొత్తం డ్రిప్ అంతా 4 ఎకరాలు కాలిపోయింది సార్. మొత్తం అసలు తరుము కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో డ్రిప్ అంతా కాలిపోయింది సార్. 4 ఎకరాల తోట పెద్ద చెట్లు 8 చెట్లు కాలిపోయినాయి. 4 ఎకరాల్లో దాదాపు అంటే 50 చెట్లు కాలిపోయింటాయి సార్. చిన్న చెట్లు 10 కాలిపోయినాయి సార్. నా కొడుకు బాగలేకపోవడం వల్ల నేను కదిలిపోయినాను. అంతలోకి తోటలోకి అగ్గి వచ్చేసి మొత్తం కాలిపోయింది. ఇంటికి వచ్చేసరికి సమాచారం తెలుసుకొని వచ్చేలకు మొత్తం చూస్తే ఇక్కడ వచ్చి అంతా బుగ్ అయిపోయింది సార్. డ్రిప్పు చూడండి సార్, మొత్తం అంతా ఇట్లా ఇదే పరిస్థితి. 2 ఎకరాలు చిన్న తోటలోటి, 2 ఎకరాలు పెద్ద తోటలోటి డ్రిప్ అంతా కాలిపోయింది. కూరగాయలు లీటర్ 1 ఎకరా కాలిపోయింది సార్. మొత్తం అంతా బుగ్ అయిపోయింది సార్. నాతో పాటే నా పక్కన రైతులు కానీ 3 రైతులు కాలిపోయినాయి సార్. దయవుంచి సార్ రఘునాథ్ రెడ్డి సార్, మా సారే ఎట్లా దయవుంచి నన్ను కాపాడాలి సార్, ఆదుకోవాలని సార్. మరి ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. వెంకటేష్, ఒక ఆకతాయి చేసిన పనికి ఒక రైతు కుటుంబం కంటరాడి పెట్టుకుని అయితే పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే మనము సత్యసాయి జిల్లా ఓబలదేవర చెరువులోని వీరవోబనపల్లి గ్రామంలో ఒక ఆకతాయి నిప్పు పెట్టడంతో దాదాపు 200 మామిడి చెట్లు అయితే పూర్తిగా కాలి బూడిదైపోయినాయి. అయితే అడవికి నిప్పు పెట్టడంతో పక్కనే ఉన్న పొలాలకు కూడా ఈ మంటలు వ్యాపించడంతో దాదాపు కాపుకొచ్చిన 200 మామిడి చెట్లు పూర్తిగా కాలిపోవడంతో రైతులు అయితే సూర్యనారాయణ, బాబు, అలాగే శివన్న రైతులైతే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4 సంవత్సరాల నుంచి కంటికి రెప్పలా కాపాడుకున్న చెట్లు దాదాపు ఇప్పుడు కాలి బూడిదైనాయి. మరో 2 నెలల్లో కాపుకు రానుండడంతో ఎన్నో ఆశలతో ఎదురు చూశామని అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఈ పరిణామం చోటు చేసుకోవడంతో తమకు ఏమీ దిక్కు తోచలేదని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిపైన పూర్తిగా ప్రభుత్వం స్పందించి మాకు ఆదుకోవాలన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిపైన పూర్తిగా స్పందించి దీనికి మాకు సహాయం చేయాలని అయితే రైతులు కోరుతున్నట్టు తెలుస్తుంది. వెంకటేష్. ఓకే విజయ్.